మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు అంటే తీవ్రంగా దూషిస్తూ మాట్లాడారు. అది కూడా పోలీస్ అధికారులని. వారి హయాంలో కూడా పోలీస్ అధికారులు పనిచేశారు. ఇదే పోలీస్ అధికారులు పనిచేశారు. వారికి భద్రత కల్పించేది ఇదే పోలీస్ అధికారులు. వారి పార్టీ ఎమ్మెల్యేలకి భద్రత కల్పించేది ఇదే పోలీస్ అధికారులు. వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా భద్రత కల్పించేది ఇదే పోలీస్ అధికారులు. గతంలో కూడా ఇదే పోలీస్ అధికారులు పనిచేశారు. ఇవాళ వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ పోలీసుల పట్ల ఈ విధంగా దురుసుగా దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం పట్ల పోలీస్ సంఘం కూడా ఖండించింది. పోలీస్ అధికారుల సంఘం మొత్తం ఖండించారు. ఇది కరెక్ట్ కాదు, క్షమాపణలు చెప్పాల్సిందే పోలీసులందరికీ అంటూ వారు కూడా డిమాండ్ చేశారు. ఎందుకంటే గతంలో కూడా పోలీసులు పనిచేశారు, ఇప్పుడు పోలీసులు పనిచేస్తున్నారు, ఎప్పటికీ పోలీసు అధికారులు ఉంటారు. కానీ ఇప్పుడు వంశీ చేసిన పని కరెక్ట్గా ఉందా? కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. అటువంటి వ్యక్తిని సమర్థిస్తూ అక్కడికి వచ్చి మాట్లాడే సందర్భంలో రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు, పార్టీల గురించి మాట్లాడినప్పుడు వారి గురించి మాట్లాడలే, కానీ పోలీస్ అధికారుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారనేది ఇవాళ పోలీస్ అధికారులు ఆ సంఘం కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే చాలా క్లియర్గా అందరికీ తెలుసు, వల్లభనేని వంశీ చేసిన అరాచకాల గురించి, అక్రమాల గురించి, దౌర్జన్యాల గురించి, ఇసుక దోపిడీ గురించి, మైనింగ్ వ్యవహారం గురించి పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. 16 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతెందుకు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారే తిట్టారు వల్లభనేని వంశీని. ఎప్పుడైతే వారు పార్టీలో జాయిన్ అయ్యారో ఆ తర్వాత నుంచి వల్లభనేని వంశీ మొత్తానికి ఇవన్నీ లేనట్లుగా ఇవాళ కనిపిస్తూ ఉంది. సరే, వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసు వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఆయన్ని కిడ్నాప్ చేసినప్పుడు ఏం జరిగిందనే విషయాలు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. పూర్తి స్థాయిలో మరి దాడి చేశారు కదా, దాడి కళ్ళకు కట్టినట్లుగా ముందు కనిపిస్తూ ఉంది కదా. ఆఫీస్ మీద దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, దూసుకెళ్లారు, టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేశారు, తిరిగి బాధితుల మీద కేసులు పెట్టారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి, కళ్ళకు కనిపిస్తున్నాయి, అందరూ చూశారు ఆ రోజున. అయినా మళ్ళీ కేసు నమోదు చేసి ఇవాళ విచారణ జరుగుతూ ఉంటే ఆ వల్లభనేని వంశీని సమర్థించడం అనేది అసలు ఎలా సమర్థించుకుంటారని ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలే ఈ అరెస్ట్ను కోరుకున్నారని ఒకవైపున కూటమి నేతలు చెప్తా ఉన్నారు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఉండవు కదా అనేది వారు చెప్తున్నారు. తర్వాత ఆ సందర్భంలో రాజకీయాల గురించి మాట్లాడుతూనే పోలీసుల గురించి సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొని వస్తాము, బట్టల్లోడ తీసి నిలబెడతాము, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ స్థాయిని మరిచి ఈ రకంగా ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఇదే కాదు, చాలా అంశాలకు సంబంధించి ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చూసి డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోనే తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరి. అంటే పోలీసుల పట్ల ఏ రకంగా మాట్లాడారు అనేది ఇప్పుడు చూస్తున్నాం. అంటే బట్టల్లోడదీసి నిలబెడతానంటూ మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ఈ రకంగా అహంకారపూరితంగా ఇదే రకంగా వ్యవహారం చేయబట్టే కదా ఇవాళ ప్రజలు తిరస్కరించి ప్రజలు రోడ్డు మీద నిలబెట్టారు. ప్రజలే బట్టలోడు తీసే రోజులు వచ్చాయి కదా, ఎందుకు ఇలా చేసామంటే వాళ్ళ కూటమి నేతలు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఈ రకంగా వ్యవహరించబట్టే ప్రజలు నిజంగానే బట్టలోడు తీశారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు కదా అనేది వాళ్ళ టీడీపీ నేతలు కానీ, జనసేన కానీ, ఇటు బీజేపీ నేతలు కానీ చెప్తున్నమాట. అయినా తీరు మార్చుకోకపోతే 11 సీట్లు వచ్చాయి కదా,
ఆ 11 సీట్లు కాదు 11% ఓట్లు 40% ఉన్నాయని చెప్తున్నారు కదా 11% ఓట్లకు పడిపోయే అవకాశం ఉంటుంది మరి చూసుకో అని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని కూటమి నేతలు చెప్తా ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి